పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని తెలియజేశారు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్. ప్రస్తుత ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. గురువారం స్థానిక కర్నూలు నగర సమీపంలోని ఆదర్శ విద్యామందిర్ ప్లేగ్రౌండ్లో అస్మితా రగ్బీ లీగ్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు అస్మితా రగ్బీ పోటీలను ఇది మూడోసారి కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలను ప్రోత్సహించే దిశగా అస్మితా రగ్బీ అనే పేరుతో పోటీలను నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ఇందులో మినిస్ట్రీ, కేంద్ర ప్రభుత్వం, రగ్బీ ఇండియాతో పాటు ఆంధ్రప్రదేశ్ రగ్బీ సంఘాన్ని మిళితం చేయడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. ఉద్యోగ నియామకాల్లో రగ్బీ క్రీడాకారులకు ఉద్యోగాలు లభించడం శుభ పరిణామమన్నారు. ఇటువంటి పోటీలను నిర్వహించుట మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర రగ్బీ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఆదర్శ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ హరికిషన్, జిల్లా సంఘం అధ్యక్షులు గుడిపల్లి సురేంద్ర, సాయి కాశీరావు, ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షులు కొండపోగు చిన్న, సుంకన్న, వివిధ క్రీడా సంఘ ప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ఫిజికల్ డైరెక్టర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో 24 జట్లు పాల్గొనడం విశేషం. సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం జయప్రదం కావాలంటే ఇటువంటి దాతలు ముందుకు వస్తే కానీ జయప్రదం. సుజయ్ గారు, హాకీ, శ్రీనివాసం గారు, హ్యాండ్బాల్, నోయల్ గారు సౌత్ ఇండియా రగ్బీ వచ్చారు. వారికి సభా తరఫున ధన్యవాదాలు చేస్తూ సుంకన్న గారు, మిగతా మిత్రులు, ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రగ్బీ నుంచి ఇంతమంది ఎందుకు అవుతున్నారు అంటే పోటీ అనేది చాలా ముఖ్యం. పోటీలు ఎవరు గెలుచుకుంటారు, ఎవరు నంబర్ 1 స్థానానికి కోరుకుంటారో వాళ్ళకి ఆపర్చునిటీ చేసుకుంటారు లేదు. సో న్యాచురల్గా ఇక్కడ కాంపిటీషన్ మీకు తక్కువగా ఉంటుంది. మీరు నంబర్ 1 ప్లేస్ పోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా దాంట్లో కన్నా అది ఒక 5 years 10 years అయింది, ఇక్కడ కూడా కాంపిటీషన్స్ ఎక్కువైపోతాయి. సో దీన్ని వాడుకొని మీరు బాగా దీన్ని నేర్చుకొని మీరు మెడల్స్ సంపాదించి ఉద్యోగ అవకాశాలు ముందుగా చేసుకోవచ్చు. అలాగే కాన్సన్ట్రేషన్ చేసే అమ్మాయిలు మీరందరూ మీకు ఒక ఇంటలెక్చువల్స్గా తయారయ్యేదానికి, మీ బ్రెయిన్ షార్ప్గా ఉండేదానికి, మీ ఐక్యూ ఇంప్రూవ్ చేసుకునేదానికి అన్నిటికీ ఇటువంటి గేమ్లు ఉపయోగపడతాయి. అందరికీ బ్లెస్ చేస్తూ, ఇప్పుడు అవార్డ్స్ తీసుకున్న వాళ్ళకు కూడా బ్లెస్ చేస్తూ ఇంకా ఎక్కువ మీరు అవార్డు తీసుకోవాలని కోరుతూ అన్ని జిల్లా మొత్తం ఇక్కడికి వచ్చారు. చాలా అమ్మాయిలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోసారి మేము బ్లెస్ చేస్తూ లంచ్ కూడా టైం ఇది మరి ఏర్పాటు చేశారు. భోజనం చేసి మీరు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు మీకు బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. అలాగే